Hi guys, so hi. Hey, hi, smart. Hi. So guys, wait. नहीं बैठना है సో ఇట్లా క్వశ్చన్ వచ్చి బయట అంటారు కానీ ఈరోజు మేము వచ్చింది మార్జిన్ బీచ్కి అనమాట. గోవాకి వచ్చి నిన్న వచ్చాం, కాకపోతే ఈరోజు బ్లాగ్ చేస్తాను ఎందుకంటే నేను మొత్తం టైర్డ్గా ఉండే ఆ ట్రావెలింగ్ అదంతా షూట్ చేయలేకపోయాం బికాజ్ అదంతా బబ్బే అనిపించింది నాకు. ఆ ట్రావెలింగ్ మేము అలసిపోయినా మా టైర్ మొక్కలు చూసి మీరు కూడా బేజారు కొడుతుంది, అవసరం లేదు. ఇక అందుకే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన దిగినాకనే బ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయినా. సో ఇక బ్లాగ్ చేస్తున్నా, చూడవచ్చు మీరు. ఎంతో ఎన్ని గానం ఉన్నాయి షాక్లు అన్నీ ఖాళీవాడు. సండే కదా, జర్రా సాయంత్రం కానీ ఇప్పుడు ఇంత ఎండ ఉంది ఫుల్. బేసిక్గా మేము గోవాకి వచ్చినాం. గోవా అందరు రాగానే బాగా క్యాలంగట్ పోతారు. క్యాలంగట్ బాగా ఇస్ వెరీ క్రౌడీ ప్లేస్, అందరూ మొత్తం కామన్ ప్లేస్. ఇక ఎందుకు వచ్చింది ఆడికి అంత ఎంజాయ్ కూడా చేయలేము, ఇట్లా ఇరుక్కుట పోవాల్సి వస్తుంది. అండ్ నవంబర్ మంత్ కాబట్టి. సో మేమైతే మార్జిమ్ వచ్చినాం. మార్జిమ్ ఇంకేంది అరంబోల్ ఇట్లాంటి కొన్ని బీచెస్ ఉన్నాయి. బటర్ఫ్లై బీచ్ ఇంకా బాగుంటుంది, అవి ఇంకా ఆడుకోలేము. మేమైతే మార్జిమ్కి వచ్చినాం. సో మీరు కూడా ఇట్లా మంచిగా పీస్ఫుల్ అబ్బాయి ఏం లొల్లి ఉండొద్దు అనుకుంటే మార్జిమ్, అరంబోల్, బటర్ఫ్లై బీచ్ ఇస్ వెరీ పీస్ఫుల్ అనమాట. రేపు ఆడుకోతాం, అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మార్జిన్ బీచ్ ఉన్నాం. ఇప్పుడు ఎంత తెల్లగా కనిపిస్తున్నావు అంత కర్రగా అవుతా సాయంత్రం వరకు. ఐ నో దట్ ఎన్ని సన్స్క్రీన్ రుద్దినా వేస్టే. కలర్ జిరాక్స్లో ఉన్నాం, బ్లాక్ అండ్ వైట్. అదే స్మార్ట్ వస్తున్నా ఆదర్శ్ చేయించుకోరా అది ఎంటికలకి బ్రైడింగ్. ఇప్పుడు చేయించుకుంటా, తర్వాత నువ్వు తీస్తావు బ్రైడ్స్. నేను తీస్తా, నీకంటే ఎక్కువనారా ఆదర్శ్. నువ్వు గాలి నా గుండెనే ఇచ్చేస్తారా? ఏమంటారా సునీల్? నువ్వేమంటావు? అరంబోల్ పోతుంది. ఎందుకు మార్జిన్ ఏమైంది? ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉంది, అది ఏంటో తర్వాత చెప్తాను. ఎందుకురా ఎప్పుడు చూడు ఇంతే బస్సా, ఎప్పుడు చూడు ఫోన్లోనే. గైస్ ఇగో మీ గ్యాంగ్లో ఇట్లాంటి ఒకడు ఉంటాడు, ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటాడు. గైస్ మీకు ఉంటే కమెంట్లో చెప్పండి. సరే గోవా ఫిలిం ఫెస్టివల్ ఏడవుతుంది? గోవా ఏడవుతుంది ఏమన్నా, అందుకే గోవా ఫిలిం ఫెస్టివల్ పోదాం. గోవా ఫిలిం ఫెస్టివల్ బేసిక్ దానికోసం వచ్చినాం. దానికే పెట్టాలి కదా. సునీల్ స్మార్ట్. నువ్వు సునీల్ నీ వెనకాల ఎర్రటి సముద్రం. అరే ఇప్పుడు ఏంటంటే నువ్వు ఏం తెలుసా, నువ్వు ఇప్పుడు మహేష్ బాబు అనమాట. మహేష్ బాబు ఎట్లా పరిగెత్తో చూపి. ఆడికించరా గైస్. రెడీ 1 2 3 యాక్షన్. అమ్మ బాబాయ్ ఏంటిది ఇప్పుడు? నువ్వు ఇదేంది? ఎందుకు పరిగెత్తావు? కుక్కలు ఏం పడబడ్డాయా? ఇంకోసారి చెప్పిన మాటలు వినకండి. కానీ సునీల్ స్మార్ట్ వస్తున్నావు నిజంగా. ఆదర్శ్ ఎందుకు పుండు మీద కారం చల్లుతున్నావు? ఆదర్శ్ ఎందుకు? వెళ్ళిపోవచ్చు. రాళ్ళున్నాయి ఆడ విధంగా ఏందో ఉంది, బాగుంది ఆడ. ఒకసారి గైస్ చూడు గైస్, మేము ఆడికి పోదాం అనుకుంటున్నాం. ఈడేమో నన్ను వింతగా చూస్తున్నాడు, వింత మనిషి. ఎందుకురా శాతం అయితే లేదురా? అప్పుడే 20 సంవత్సరాలకి ముస్లిం అయిపోయినావురా. దగ్గర నన్ను ఒక వీడియో తీయో. ఏం వీడియో తీయాలి? ఇంతలా నిన్ను అది కాదా కదా. బేసికల్ ఏమైందంటే మేము వేరే శాఖలో పోయి చూసిండే. ఆడ మా 5 మందిని చూసి వీళ్ళు పెద్ద తాగోతోళ్ళు టిక్తారు అన్నట్టు చూసిండు. 5,000 బిల్ చేస్తారు, 10,000 బిల్ చేస్తారు అని అన్నాడు. మేము పోయి కూర్చొని ఆడు ఏమన్నాడు తెలుసా, ఏంది గింతే ఆర్డర్ చేసారు మీరు, ఇంకా ఆర్డర్ చేయాలిగా 5 మంది ఉన్నారు, మినిమం 10,000 బిల్లు చేయాలన్నారు. నేను ఫిక్స్ అయ్యి ఇదేంది బలవంతం చేస్తున్నా. ఎంత ఇట్లా వీడియోలో షాక్ ఇస్తే అంతగానో బిల్ చేస్తామా? తినేటోళ్ళు తాగేటోళ్ళు అయినా సరే ఇదే ఒకటి చేస్తాడు. కానీ తర్వాత కాదు కదా, మనమైతే చిల్లుకు కూర్చోవాలి అని షాక్ ఇట్లా ఎగ్జిట్ కానీ నా స్టాండ్ మర్చిపోయినా. నేను మళ్ళీ ఉరికొచ్చేసరికి ఒక షాక్ దొరికింది. వాడు
అని అట్లా ఏం లేదన్నా మీ ఇష్టం వచ్చింది బిల్లు చేయాలని ఒక షాక్ దొరికింది. మేము ఆల్మోస్ట్ ఒక ½ కిలోమీటర్ దూరం వెళ్ళిపోయాం. మరి నేను ఒక్కని వచ్చి షాక్ పట్టా. ఇక మా దోస్తు సూపర్ అరే అరే వా బస్ వా ఎట్లా అనిపించింది అంత దూరం వాక్ చేసి వచ్చేసరి? చూపొద్దు నువ్వు వద్దు మీ దోస్తాన్ని వద్దుగా. అరే కొంచెం జరుగురా కాదు మన ఆదర్శ్ బాడీలోనే హ్యూమిడ్ ఉంది. ఇక ఇంకొకటి మా వాడు సునీల్ సూరా. హాయ్ గాయ్స్. బస్ వా అంటే కొంచెం ఫారినర్లో guys just guess the cost of this shirt. guess please guess. ask him tell 999. huh 999 no burger. You said it's 2001 right? oh 2500 sir. Oh okay. only 999. ఏడా కొన్నా? గోవాలోనే కొన్నా guys హైదరాబాద్. it's only 200. 199 బూతులు మాట్లాడుతావు studio 199 shirt. వద్దు what ఎర్ర సముద్రం అవుతుంది ఇప్పుడు. you never touch the same. అరే నువ్వు ఆడుకోయి అది ఏదో చేస్తాను గారు ఏమైంది? I want to go there. The stones. సారీ మా ఎందుకు వచ్చింది? అరే అప్పుడు ర్యాండమ్ క్వశ్చన్, ఎందుకు వచ్చిండ్రా? ఎవరిని చూసి వచ్చిండ్రా? అని ఎవరు చూసి వచ్చిండు? ఏంటి ఆదర్శ్ వచ్చిండు. He came for you. ఆదర్శ్ లాస్ట్ టైం కూడా వచ్చిండు. సాయి ప్రణయ్ లైక్ అంత దూరం నడిచి వచ్చేసరికి ఎలా అనిపించింది చెప్పాలా? పులుసు కారిపోయింది. నోట్ల మాట చెప్పాలా? చెప్పొచ్చా నోట్ల మాట? ఎందుకు లేలే ఎట్లుందంటే గోవా తీసుకొచ్చి పనిష్మెంట్ ఇచ్చినట్టు. ఓకే పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ ఇచ్చినట్టు. అరే ఒక వాటర్ బాటిల్ తెమ్మని రా బాయ్. సరే గైస్ ఇప్పుడు సేపు ఆయన అరే ఆడు చూడరా ఎంత డేంజర్గా ఉంటారా? ఆడు చూడరా ఎంత డేంజర్గా ఉంటారు. ఆయన బాడీ మొత్తం టాటూలే. ఆదర్శ్ నువ్వు అంటే టాటూలు తెచ్చుకోవచ్చు. వైట్ తెప్పించుకో ఆదర్శ్. వైట్ కనిపిస్తుంది. రేపు రెడ్ తెప్పించుకో. ఇంట్లోకైనా ఎలా కొడతారు? అది ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఇది చెప్పాలి. కనిపించదు అది ఇది కాదు. చెప్పరా ఏం కావాలి? ఏమంటుండ్రా? మేమిద్దరం దిగినాం. కట్టనే వానికి కావాలంటే సింపుల్ వానికి. అరే ఇగో మేము ఇట్లా బాగా స్లో మోషన్లో తీసుకుంటాం పోయినాం వీడియో. వానికి కట్టనే కావాలంటాడు. తీసింది ఎవడైతే ఏంది అయితే. అరే కాపీ కూడా సునీల్. అరే అరే ఫోన్ ఫిల్మ్ మేకింగ్ని సింప్లిఫై చేయడానికి చూడండి గాయస్. గోవాకి వచ్చి కూడా ఫిల్మ్ మేకింగ్ మాట్లాడుతున్నాం. మనం ఫిల్మ్ చేస్తున్నాం కదా ఈరోజు 6 minutes. సినిమా ఈజ్ ఎవ్రీథింగ్. చేస్తున్నావా? 6 minutes చేయాల్సిందే. సినిమా ఈజ్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి మా ఆదర్ గారు పండుకొని ఇప్పుడు లేచి వచ్చాడు. ఇద్దరు పడుకొని లేచి వచ్చాడు. గోవాకి వచ్చి పండుకోనికి రెడీ నీకు తెలుసు కదా. అది రెడీ అయినా అట్లా ఉంటావు కదా. మళ్ళీ ఆదర్శ్ తిప్పించుకోవడానికి రెండు సార్లు తిట్లు తిన్నట్టు. ఇది అర్థం ఏంటంటే వాడు రెడీ అయినా అవ్వకపోయినా అందంగా ఉంటాడు వాడు. ఏంది అది అంటే ఫిలిం చేద్దామన్నాడు కదా. నిజాలు చెప్తే ఫిలిం చేద్దామన్నాడు కదా. జిడ్డుగా నేను ఎప్పుడు జిడ్డుగానే ఉంటారా? జిడ్డుగాడు అంటారు. అందుకే నేను ఎవరన్నా జిడ్డుగాడు నేను అంటున్నాను. నేను జిడ్డుగాడు అని నన్ను నువ్వు అంటే సరిపోతుంది. నన్ను నేను అనుకోవాలి. నేను ఒక్కరే 100 మందితో సమానం. అక్కర్లేదు. అయినా సరే జిడ్డుగానే 100 మంది అయినా సరే నన్ను నేను అనుకోవాలి. అందుకే అనుకో నువ్వు జిడ్డుగాని వాళ్ళు. నేను జిడ్డుగాని కాదు, నువ్వు జిడ్డుగాని వేరా. నేను కాదు నువ్వేరా. జిడ్డు నువ్వు ఏం ఉత్సాహం అండి? పైకి మళ్ళీ ఉత్సాహం. ఆనందలు ఆడే అనుకోడు జిడ్డుగాడని. అనుకున్నావు ఫ్లోలా నువ్వు అనుకున్నావు. అరే ఆ స్టాండ్ అట్లా వదిలేసి వచ్చినాము. చార్మినార్ అద్దాల మూలంలో ఉన్నాను రా. ఇప్పుడు అట్లే ఉన్నావు కదా. తక్కువ అద్దాలు అమ్ముకుంటే చెప్పు. అట్లా డిస్క్రిమినింగ్ ఏంటి? వాళ్ళు ఏమంటారు? డిస్క్రిమినేట్ చేయదు ఆదర్శ్. వాళ్ళు ఏమంటారు? స్ట్రీట్ వెండర్స్
You bloody వాట్ ఇంగ్లీష్ మర్చిపోయినా. వేరే జాగానికి పోదాం మనం. నా పక్కకు కూడా ఫస్ట్ పొదులు కొడుతున్నా వెనకాల ఉండి ఆడైతే ఏమనుకుంటుండే వాడు తెలుగు మరి ర్యాంప్ వేస్తానా తెలుగుడే. I don't wanna waste a minute. Don't have any plans, wing it. If you got a glass, fill it. Cause I need it, Monday is a bitch in it. I don't wanna think about it. So if you know the song, sing it. Cause I need it, Take me to a place where the music's loud. I don't wanna think right now. Flashing lights running through the crowd. I don't ever wanna stop. So let's get out. Let's get out. I got money in my pocket and I'm about to fucking drop it with you now. మా వాళ్ళందరిని ఒక ఫ్రేమ్లో చూడలేము కదా. ఇప్పుడు మా వాళ్ళందరూ ఒక ఫ్రేమ్లో ఉండరు చూడండి. అది అట్లా అనమాట. ఇక అందరూ ఒక ఫ్రేమ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎరుకొచ్చాము చూడండి మీరు. ప్లేస్ బాగుంది. జూమ్ ఇట్. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ రాళ్ళు రప్పాలు మంచిగా ఉన్నాయి. నిలబడి ఫోటోలు దిగడానికి వచ్చినాం. సో లెట్స్ సీ ఫోటోలు ఎంత మంచిగా దిగుతామో ఏం వస్తాయో మా ప్రయత్నం మేము చేస్తాం. అందరూ అరే రన్నింగ్లు జాగింగ్లు చేస్తారు. అరే ఇందాక మస్తు ఉండే కదా అని బాడీ అడగకపోయినా మరి అన్న ఎట్లానా ఇట్లా వేయాలని. ఎందుకు ఆదర్శ్ ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నా? సారీ బస్వా కాదు ఎందుకట్లా బాగుంది ప్లేస్. ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు ఒకసారి. ఒకసారి మనం రిహార్సల్ చేద్దాం. ఓకే ఓకే అలా వస్తలేవురా. వచ్చినా కానీ ఇది రిహార్సల్ కదరా. వస్తున్నాయి. ఓకే ఓకే రెడీ అరే వాయిస్ ఆధార్ కార్డు చూపిస్తాం. ఆధార్ కార్డు ఏం చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో ఆధార్ కార్డు ఏం చేస్తున్నాడో చూపిస్తా. సునీల్ ఆధార్ కార్డు ఏం చేస్తున్నాడు చెప్పు. గవ్వలు ఎరుకుంటున్నాడు. 6 పాకెట్ ఫుల్ చేసుకుంటున్నావా? అంకుల్ అయితే గో వెనకాల బ్యాక్గ్రౌండ్లో అంకుల్ నిన్నే చూస్తుండు. బస్వా ఈడొక అయోమయ లోకంలో ఉండు. అయోమయం అవన్నీ ఎత్తి కూడా ఒప్పుకుంటు. బస్వా ఏమైందిరా? అరే ఎందుకు నెత్తి కొక్కుంటున్నావు రా? అయోమయం ఆడుతున్నావు కానీ స్మార్ట్ కొడుతున్నావు. బస్వా ఏం సంగతి? నేను తీస్తున్న వీడియో కాబట్టి స్మార్ట్ కొడుతున్నావు. టైప్స్ ఆఫ్ సెల్స్ దొరకలే. కొన్ని సేమ్ సిమిలర్ దొరికింది. అందరు నడుచుకుంటూ వస్తుంది. అప్పటి నుంచి కార్లో తిరిగేటోళ్ళం మేము. నడుచుకుంటూ పోతున్నాం. పడిపోయాము. మా ఆలోచన పోయి పంపించేసాం మేము. ఫీలింగ్ నేను మాటలో చెప్పలేను. బేసిక్ ఏమైందంటే గోవాకి వచ్చి రోడ్డున పడ్డాము. బేసిక్ ఏమైందంటే అట్లా అంతా బాగానే ఉంది. బీచ్లో కూడా ఎంజాయ్ చేసినాము. చాలా సడన్ ఇట్లా నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మీకు అనిపిస్తుంది మా ఆధార్ కార్డు లేడేది కారు దానివల్లనే లేమి అలా బికాస్ ఆఫ్ కారు. బేసిక్గా మా కారు బ్రేక్ డౌన్ అయింది. దొబ్బింది కారు. బెల్ట్ ఇరిగిపోయింది. ఇట్లా అనాథల్లాగా రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాం. గత 8 నిమిషాల నుంచి నడుస్తున్నాం మనం. అది 10 నిమిషాల నుంచి నడుచుకుంటూ పోతున్నాం మేము. కటింగ్ కటింగ్ చేపిస్తున్నారు అనుకున్నారా? ఏదో అవుతుంది నాకు ఏదో కొడుతుంది. నేను ఈ బ్లాగ్ కూడా తమ్ముని ఆలోచించింది. గోవాలో మా ఇబ్బంది యోగిస్తుండే మూడు సోపతి పట్టి ఇట్లా ఈ హాలత్ వస్తున్నాం మేము. ఏం చెప్పాలో అర్థమవుతలేదు. వాడు చచ్చిపోయేటట్టు పెట్టిండు. అదే కారు ఇందే కారు. డాడీ జీవితం నాశనమైన ఫీల్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. బయట తీసుకోండి. బెల్ట్ పోయింది ఉంటుంది అంతే. బెల్ట్ పోయింది అంతే. కానీ అంతే అట్లా అయిపోయిందిలేండి. ఇక ఆధార్ కార్డు ఏమంటుంది తెలుసా? అరే బండి కార్ వేసుకొని వచ్చేసానా మరి అంటే వచ్చేసేమను అలా వెళ్ళిపోమను. వాళ్ళ నూకనిగా మనమే ఉన్నాం కదా. మేమే ఇందాక దొబ్బి కారు చేపించి పంపించామని మంచిగా కార్ తీసుకొని మమ్మల్ని పిక్ చేసుకున్నాడు. మంచిగా. ఇంకా 5 minutes వాక్.
బాగుందిగా ఆదర్శ్, బాగుందిగా, చాలా బాగుందిగా. చాలా బాగుందిగా. యూ ఆర్ ఎంజాయింగ్ కదా. కార్ బ్రేక్ డౌన్ అయింది. మా ఆదర్శ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, ఎందుకంటే కార్లో డ్రైవ్ చేసుకుంటా ఏసీ ఆన్ చేయకుండా ఉండడం, రావడం. బేసిక్గా మా ఆదర్శానికి 16 ఏసీ పెట్టినా కూడా టెంపల్ వస్తుంది. అట్లాంటిది అసలు ఏసీ లేకపోతే అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఊపిరాడదు అనమాట, ఎందుకంటే అంటార్టికాలో కొట్టింది కదా ఆదర్శ్. మంచిగా వండుకున్నావు సునీల్. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వండుకుంటావు చూడ కాయమే, అట్లనే వండుకున్నావు నువ్వైతే. బడ్డీ మంచిగా వండుకున్నావు, బాగుందిగా వ్యూ అయితే. థ్యాంక్స్ బ్రో, జస్ట్ క్లిక్ ఏ పిక్చర్ ఆఫ్ మీ దెన్. సో ఇప్పుడు వచ్చినాం మేము అతి కష్టంగా, ఇది చచ్చిపోయాడు కాదు, అతి కష్టంగా వాకింగ్ చేసుకుంటే స్వీట్ వాటర్ లేక్ ఇదంట. కానీ వ్యూ మస్తు ఉంది కదా. అవో ఇట్లా ఇట్లా ఆ 2 కొండల మధ్యలో ఇట్లా ఎట్లా అనిపిస్తుంది బస్సు? జర్రుంటే చచ్చిపోతాడు అనిపిస్తుందా? చచ్చిపోయినావు ఆల్రెడీ. గాయ స్వీట్ వాటర్ లేక్ కూడా రండి, అరంబోల్లో ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. మా ఆదర్శ్ ఆడికైతే నా ఫోటోషూట్ చేస్తుండు. బాగుంది గాయస్. దిస్ ఈజ్ లేక్ అండ్ దిస్ ఈజ్ ది వ్యూ. వాట్ ఈస్ మార్క్? మచ్. అరే నేను ఎంత మంచిగా అంటున్నా తెలుసా రా. ఆడు చూడు మార్క్ మచ్చ అని ఏదేదో అంటుంటారా. నేను లైట్ సూపర్ మచ్చా. ఏం చేస్తున్నాను? ఆదర్శాన్ని ఫోటోలు దించడానికి ట్రై చేస్తున్నాను. మా ప్రణయ్ ఫోటోషూట్ హీరో లాగా పోజ్ ఇస్తున్నా. మా ఆదర్శ్ చెట్టు లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా? నీకు ఎట్ సైడ్ కనిపిస్తుంది? వాడు దిగుతున్న ఫోటోలు వాడు, కానీ వాడుకున్న అద్దాలు నావి. నీవా అద్దాలు? వాడు పెట్టుకున్న అద్దాలు నావి, కానీ స్టైల్ చేస్తున్నాడు వాడు. అరే సిగ్గుపడుతుంటారా?